సన్నాహక సమావేశంలో చిన్నపాటి వేడి రగిల్చిండు రామ్మూర్తి గారు, బొమ్మెర రామ్మూర్తి గారు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో తెలంగాణ కోసం అని చెప్పి బలిదానాలు ఇచ్చిన కుటుంబాలు లేదా ప్రాణాలు అర్పించిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ రోజు ఇదిగో ఇచ్చినమన్న తెలంగాణని 2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే కార్యక్రమం ద్వారా నిరాదీక్ష తీసుకున్న రోజున ఆ ఒత్తిడికి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆ రోజున్న చిదంబరం గారి నోటి ద్వారా అనౌన్స్మెంట్ చేపించి ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల పాటు సమైక్యవాదులతోని కుట్ర చేయించి వచ్చిన తెలంగాణను అడ్డుకొని ఇక తెలంగాణ రాదేమో అనే ఒక ఆందోళనతో శ్రీకాంతాచార్య లాంటి అనేక మంది యువతులు బలిదానాలు చేసుకొని ఒంటి మీద పెట్రోల్ డీజిల్ పోసుకొని ఉరికయ్యలకు ఏలాడి వారి ఆకాంక్షని రగిల్చి తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన అమరవీరులు. దాంతోపాటుగా కేసీఆర్ గారి పటుత్వం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇవాళ 10వ సంవత్సరం, రేపు జనవరి 2వ తారీఖు వస్తే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాల్లో ఈ 10వ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా గత 9.5 సంవత్సరాల్లో మనం ఎన్నడూ తెలంగాణ ప్రజలు కానీ రైతాంగం కానీ రందిపడని 2 విషయాలు, ఒకటి కరెంటు, 2 నీళ్లు. కరెంటు విషయంలో, నీళ్ల విషయంలో ఏ తెలంగాణ అయితే గోసపడ్డదో, ఏ తెలంగాణ అయితే సమైక్యవాదుల చేతుల్లో మోసపోయిందో ఆ విషయంలో అబండెన్స్ అంటే ఒక సమృద్ధిని తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు. నిజంగా నీళ్ల కోసం ఆలోచన చేయలే, తాగునీటి కోసం లేదా కరెంటు కోసం అని చెప్పి ఎన్నో ఇబ్బందులు పడ్డ తెలంగాణ ప్రజలు ఇక అది వచ్చింది సరిపోయింది కడుపు నిండా ఉంది అని చెప్పి అనుకున్నారు. అట్లనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన కార్యక్రమం ఐక్యరాజ్య సమితి ద్వారా మరి ప్రశంసలు అందుకున్న రైతు బంధు లాంటి కార్యక్రమం మనం 10,000 ఇస్తే రైతాంగం ఏమనుకున్నారంటే ఇక ఈ 10,000 వచ్చింది, ఇది గ్యారంటీ, దీన్ని ఎవరు తీయలేరు కాబట్టి ఆయన ఏదో 15,000 ఇస్తా అన్నాడని చెప్పి ఆ 15,000 వైపు కొంత ఆకర్షితులైంది. మనం ₹1,00,000 రుణమాఫీ చేశాం, మొదటి ప్రభుత్వంలో చేశాం, రెండో ప్రభుత్వంలో కూడా 99,000 వరకు చేశాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని ఇవాళ మరి సాక్షాత్తు నీతి ఆయోగ్ కానీ ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రశంసించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయిన మహనీయుడు కేసీఆర్ గారు. ఇవాళ తలసరి ఆదాయం విషయంలో కానివ్వండి, జిఎస్డిపిలో కానివ్వండి, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో సాధించిన సమున్నతమైన అభివృద్ధి కానీ లేదా ప్రగతిని కానీ చిన్నగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ప్రజలు మిమ్మల్ని దీవించారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అదేదో పెద్ద విజయం కాదు, బొటాబొటి విజయం. 64 కావాల్సిన 60కు ఇంకొక 4 సీట్లు అదనంగా అయినా సరే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు సరైన పరిపాలన చేసి ప్రజారంజకమైన పరిపాలన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మీరే అడిగారు 100 రోజులు, 90 రోజులు ఇవాళకి అయిపోయినాయి. ఇవాళ 7వ తారీఖు, మీరు డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మార్చి 7వ తారీఖు, ఇంకొక 10 రోజులు ఉంది. మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మీరిచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆకర్షితులై ప్రజలు కొంత వేరేగా ఆలోచన చేసి కేసీఆర్ గారిని లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పించడం జరిగింది. కానీ ఇంకొక 10 రోజుల తర్వాత మీరు సమాధానం చెప్పాల్సిన అనేకమైన అంశాలు ప్రజలు సమాధానం అడుగుతారు, తప్పకుండా అడగకుండా ఉండరు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు గ్యారంటీల రూపంలో ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయో, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నా మహాలక్ష్మి పథకం 2,500 కోట్ల రూపాయలు 2,500 రూపాయలు ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పెన్షన్లు 2,000 నుంచి మీరు 4,000 చేస్తామన్న పెన్షన్ ఏదైతే ఉందో
దానికోసం అని చెప్పి అదనంగా మీకు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. 10,000 రూపాయలు రైతు బంధుని 15,000 రూపాయలు రైతు భరోసా చేయడానికి కూడా మీకు అదనంగా డబ్బులు అవసరం పడతాయి. మీరిచ్చిన హామీలకి అవసరమైన డబ్బులు ఏవైతున్నాయో అది మీరు ఈ బడ్జెట్లో పెట్టలే.